వికసిత భారత్ సంకల్ప యాత్ర అంటే అభివృద్ధి చెందిన భారత్ను కోరుకుంటూ దేశవ్యాప్తంగా మరి గ్రామాన వాడవాడల పట్టణాల్లో కూడా ప్రజలందరినీ కలుస్తూ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో మన దేశానికి ఏం చేశారు, మన రాష్ట్రానికి ఏం చేశారు, ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల మనం ఎలా సుభిక్షంగా సురక్షితంగా ఉన్నామో వివరిస్తూ ఇక్కడ మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెద్దలు వల్లూరి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులందరూ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి మరి చాలామంది ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి కలుస్తున్నాం. ఈ ఇంటింటికి కలిసే క్రమంలో కొంతమందికి కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన లేని సమయంలో అవగాహన కల్పించడం, కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నారు, వాళ్ళ అప్లికేషన్ల స్టేటస్ తెలుసుకోవడం, ఎక్కువ మందికి ఆల్రెడీ ఆ బెనిఫిట్స్ వచ్చినాయి, ఆ బెనిఫిషరీస్తో మాట్లాడటం, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో పక్క వాళ్ళకి చెప్పించడం, ఇవన్నీ కూడా మా కార్యకర్తలు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు గారు మా సీనియర్ నాయకులు ఇక్కడ ఇన్ఛార్జిగా, ఈ జిల్లా ఇన్ఛార్జిగా వారు కూడా రోజు పార్టిసిపేట్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ ఎక్కువ మందిని కలిసే విధంగా, ఎక్కువ సెక్షన్స్లో ఎక్కువ మందిని ఎక్కువ ఏజ్ గ్రూప్స్లో కలిసేలాగా పాంప్లెట్స్ వితరణ చేసుకుంటూ స్థానిక సంస్థల మీద కూడా కొంత డిస్కషన్ పెడుతూ ఆ స్థానిక సంస్థలకి ఆ పరిష్కారానికి మార్గాలు, మున్సిపల్ కార్పొరేషన్ ఫెయిల్యూర్ అయితే మున్సిపాలిటీకి తెలియజేయటం, లేదా దానికంటే పెద్ద సమస్య అయితే మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా దాన్ని రిజాల్వ్ అయ్యే విధంగా కొంత చర్చ చేయడం, ఏది కాని పక్షంలో మరి భారతీయ జనతా పార్టీ వచ్చినాడే చేయగలుగుతామమ్మా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇదంతా కూడా ఒక కాన్వర్జేషన్గా, ఒక సంవాదంగా, ఒక మాటలుగా కలుపుకుంటూ చిన్న పెద్దవాళ్ళతో ఒకటి కూడా మా కార్యకర్తలు చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంకో 100 రోజుల పాటు దాదాపుగా ఎలక్షన్స్ వరకు కూడా మేమేంటంటే ఏదో వెళ్ళటం, మీరు మాకు ఓటేయండి కాదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్ ఏ మేరకు ఉపయోగపడియో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడన్నా మిస్యూజ్ జరిగితే దాన్ని ప్రభుత్వం నోటీస్కు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చంద్ర సాంబశివరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదల శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మాగంటి సుధాకర్ యాదవ్ గారు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పెద్ద ఎత్తున పాదయాత్రగా వస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మీ యొక్క చేస్తున్నాము. వాడిపేట ప్రజలకు విజ్ఞప్తి, వాడిపేట ప్రజలకు ఒక విజ్ఞప్తి. మోడీ గారి బొమ్మ కమలం అనుకుంటుంది. మనోళ్ళు ఓటి మాట